సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు, కందుకూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అయినటువంటి షేక్ గౌస్ గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీతారాం ఏచూరి గారు మరణించడమే జరిగింది. సీతారాం ఏచూరి గారి గురించి మీరేమని చెబుతారు? కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి ముందుగా నివాళులు తెలియజేస్తా ఉన్నాం. ఆయన భారతదేశ ముద్దుబిడ్డ. ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రామికులు, పీడితుల పక్షాన నిలబడి నికరంగా పోట్లాడిన యోధుడు. ఎవరైతే దోపిడీకి గురవుతా ఉన్నారో ఆ దోపిడీ వర్గాల పక్షాన, అణగారిన పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. పోరాడారు సార్ సీతారాం ఏచూరి గారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ ఉపాధి హామీ పథకం చూస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకం అంటే కొన్ని లోపాలు ఉన్నాయా లేవా అంటే పాలక వర్గాల విధానాల వల్ల కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవం. కానీ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానంగా ఉపాధి హామీ కోసం పార్లమెంట్లో మాట్లాడి ఆ యూపీఏలో కీలక పాత్ర పోషించిన సందర్భంగా ఆయన ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే సమాచార హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇవాళ ఈ ఆర్థిక సంక్షోభాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫలితాలు పల్లెల్లో, గ్రామాల్లో పనులు లేక వలసపోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కరోనా సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టే దాంట్లో ప్రధాన పాత్ర ఉపాధి హామీ పనిచేసింది. ఆ ఫలితాలన్నీ కూడా ఆ రోజు పార్లమెంట్లో, యూపీఏ గవర్నమెంట్లో సీతారాం ఏచూరి గారు నిలబడి తీసుకొచ్చిన చట్టాల ఫలితాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాశ్మీరు సమస్యను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు నిర్బంధం పెట్టినప్పుడు మొట్టమొదట మన భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకులు కూడా కాశ్మీర్ సమస్య మీద నోరెత్తలేదు. ఆయన మాట్లాడాడు. అక్కడ గృహ నిర్బంధంలో చేసిన రాజకీయ నాయకుల్ని కనీసం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హాస్పిటల్కి కూడా పోయే సందర్భం లేకుండా నిర్బంధం పెట్టినప్పుడు ఆయన పోట్లాడి అక్కడ ఉన్న వారిని కూడా కోర్టు ద్వారా వారికి ఆరోగ్యం, హాస్పిటల్ ఇవన్నీ తీసుకొచ్చేటట్టుగా మనం చూసాం. అలాగే భారతదేశంలోనే కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా మీద ఇజ్రాయెల్, అమెరికా అండదండలతో దాడి చేస్తూ ఉంది. వాటి మీద కూడా ఎలుగెత్తి మాట్లాడింది కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. సార్, సీతారాం ఏచూరి గారిని కమ్యూనిస్ట్ పార్టీ యొక్క యోధుడు అంటారు. అసలు ఏ పోరాటాలు చేశారు? అసలు ఎందుకు యోధుడు అని అనాల్సి వస్తూ ఉంటే, మొత్తం భారతదేశంలో కనుక మనం పరిశీలిస్తే ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సీతారాం గారి ఏచూరి గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన మార్క్సిజాన్ని, లెనినిజాన్ని నమ్మాడు. 180% ఉన్న శ్రామికులు, కర్షకులు, పేదలు, అదే సమాజంలో అట్టడుగునున్న వర్గాల కోసం నిలబడి ఆయన పోట్లాడాడు. అందుకనే ఆయనకి అంత గొప్ప పేరు రావడానికి కారణం. రెండోది, మార్క్సిజాన్ని, లెనినిజాన్ని ఆయన అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసింది ఆచరణలో దాన్ని నిరూపించాడు. సార్, ఇప్పుడు సీతారాం ఏచూరి గారు భారతదేశ రాజకీయ పార్టీలలో అంటే సిపిఎం పార్టీలో ఎటువంటి పాత్ర పోషించారు? కామ్రేడ్ సీతారాం ఏచూరి మనం నిన్న మొన్న పత్రికల్లో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి సంతాపం ప్రకటించిన వాళ్ళు కానీ, లేదు ఆయన విధానాల మీద మాట్లాడిన వాళ్ళు కానీ మనం కనుక చూస్తే ప్రపంచ దేశాలు చాలామంది మాట్లాడారు. ఇవాళ స్వయంగా ప్రధాని, రాష్ట్రపతి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు, అంటే రాజకీయ పార్టీలు, సిపిఎం పార్టీ రాజకీయ విధానాలకి ఇతర రాజకీయ పార్టీ విధానాలకి వ్యత్యాసం ఉన్నా కూడా ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన పార్లమెంట్లో మాట్లాడే ప్రజా సమస్యల మీద చర్చించే విధానం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు భారతదేశ రాజకీయాల్లో ఉన్నాయి. అలాగే ఆయన ఉత్తమ పార్లమెంటరియన్గా కూడా ఉన్నాడు. అలాగే ఆయన ఎస్ఎఫ్ఐ ఉద్యమం నుండి ఈ సిపిఎం పార్టీలోకి రావడం జరిగింది. ఆయన జీవించి ఉన్నప్పుడు ప్రజల కోసం, త్యాగాల కోసం నిలబడ్డాడు. ఒక ఉన్నతమైన సనాతన కుటుంబంలో, ధనిక కుటుంబంలో, సనాతన కుటుంబంలో వచ్చి పీడిత వర్గాలు, పేద వర్గాల పక్షాన, శ్రామికుల పక్షాన నిలబడ్డాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన దేహాన్ని
ప్రజలకి అంకితం చేశాడు. అంటే బతికున్నప్పుడు ఆయన జీవితం అంతా ప్రజలకు అంకితం చేశాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఆయన తీసుకున్నాడు. దానికి ప్రధాన కారణం సిపిఎం పార్టీ, అలాగే ఆయన మార్క్సిజాన్ని లెనినిజాన్ని పూర్తిగా నమ్మాడు కాబట్టి, చివరిదాకా నిలబడ్డాడు కాబట్టి ఆయన గొప్ప కామ్రేడ్ అయ్యాడు. సార్, ఏచూరి గారు ఉద్యమాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు దానికి గల ఇన్స్పిరేషన్ ఎవరు? ఆయన అధ్యయనమే. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు సిపిఎం పార్టీలోకి ఎలా వచ్చారు అన్నప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ఏంటంటే, ఈ భారతదేశం లేదా అసలు మొత్తం ప్రపంచ జనాభాలో ఈ పీడిత వర్గాలు, శ్రామిక వర్గాలు ఈ దోపిడీకి కారణం ఏంది, ఎందుకు ఈ దోపిడీకి గురవుతున్నాడు? ఇవాళ ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఉత్పత్తిలో వచ్చే మిగులంతా సమానంగా రావాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కానీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి, మనం కూడా కళ్ళతో చూస్తూ ఉన్నాం. దాదాపు 120 మంది దగ్గర వేల కోట్ల రూపాయల సంపాదన ఉంటుంది, 80 మంది పేదరికంలోకి అల్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వ లెక్కలు చూస్తారు. దానికి ప్రధానమైన కారణం శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది అనేది అర్థం చేసుకున్నారు. ఆ పదం ఆయన్ని విశ్లేషించడం కోసం ఆయన రాజకీయాల వైపు నేను మొగ్గు చూపాను, ఇదే నన్ను మార్క్సిస్ట్ రాజకీయాల వైపు తీసుకొచ్చిందని ఆయన ఇంటర్వ్యూ కూడా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏచూరి గారి గురించి చెప్పినటువంటి మాటలు, షేక్ గౌస్ గారు ఏచూరి గారి గురించి చెప్పినటువంటి మాటలు, ఏచూరి గారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారంట, పేదల తరపున ఎన్నో ఉద్యమాలు చేశారని కూడా చెప్పారు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా కూడా నిలబడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.